లేటెస్ట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్ లింకులపై ట్వీట్స్ వార్ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటుగా స్పందించారు. డ్రగ్ మాఫియా వెనుక బడాబాబులున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఆయన. అధికార పార్టీ నేతల సన్నిహితులకు డ్రగ్ లింకులున్నాయన్నారు. విచారణలో వారి వివరాలు బయటకొస్తాయా లేదా వాళ్లను కాపాడే ప్రయత్నం జరుగుతుందా, చట్ట ప్రకారం వారిని ప్రశ్నిస్తారా లేదా అనేది వేచి చూడాలని వ్యాఖ్యానించారు దిగ్విజయ్. దిగ్విజయ్ ట్వీట్ పై మండిపడ్డారు తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. దిగ్విజయ్ గతి తప్పారని, వయసుకు తగ్గట్టు రిటైర్మెంట్ తీసుకుని పనులు చేసుకోవాలని హితవు పలికారు కేటీఆర్. దీనిపై మా ప్రతినిధి మురళీకృష్ణ మరింత విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. మురళీకృష్ణ, ప్రస్తుతం ఇది ఎలా చూడాలి? డ్రగ్స్ కు సంబంధించిన లింకుల వివరాలు ఇప్పుడు బయటకు వస్తుంటే ఒక్కసారిగా ట్వీట్స్ వార్ని ఎలా చూస్తున్నారు? డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం మొదలైనప్పటి నుంచి పెద్దగా పొలిటికల్ గా ఇష్యూ టర్న్ తీసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారం కేవలం అది ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే గతంలో స్కూళ్లు కాలేజీలకు సంబంధించిన వ్యవహారానికి మాత్రమే పరిమితమైంది. ఓవైపు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దానికి సంబంధించిన వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నంలో ఉంది. అయితే అకుంఠ పర్వాల్ లీవ్ మీద వెళ్తున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చినటువంటి సందర్భంలో పొలిటికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. అకుంఠ పర్వాల్ ఇంత సీరియస్ కేసు నడుస్తున్న, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తున్న సందర్భంలో ఈ కీలకమైనటువంటి అధికారి ఏ రకంగా లీవ్ మీద వెళ్తాడు, ఇది ఖచ్చితంగా దీని వెనకాల కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ తర్వాత అకుంఠ పర్వాల్ తన లీవ్ ని క్యాన్సిల్ చేసుకోవడం, యాజిటీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చాలా సీరియస్ గా వేగంగా కంటిన్యూ అవుతున్న సందర్భంలో దీని మీద పెద్దగా పొలిటికల్ చర్చ లేదని చెప్పొచ్చు. కానీ ఈ రోజు దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక దుమారం రేపాయని చెప్పొచ్చు. తెలంగాణలో ముఖ్యంగా డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కీలకమైనటువంటి పెద్దలు, అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ప్రమేయం కూడా ఇందులో ఉంది. వారిని వదిలేస్తారా లేదా వారిని కూడా ఇన్వెస్టిగేషన్ పద్ధతులు తీసుకొస్తారా చూడాలి అంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన కమెంట్స్ మీద కేటీఆర్ చాలా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి విషయం మనం గమనించవచ్చు. కేటీఆర్ చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాట, దిగ్విజయ్ సింగ్ గతి తప్పారు. ఆయన గతి తప్పినటువంటి ఈ పెద్ద మనిషి వయసు రీత్యా ఇక రిటైర్ అవడం మంచిది, రాజకీయాల నుంచి తప్పుని గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకోవడం మంచిది. ఆయనకి కనీసం తెలంగాణ స్పెల్లింగ్ కూడా గతంలో రాదు. మొత్తం మీద చివరికి ఎట్టకేలకు తెలంగాణ ఏ రకంగా ఉచ్చరించాలి, తెలంగాణ పదాన్ని, తెలంగాణ స్పెల్లింగ్ ని నేర్చుకున్నందుకు సంతోషం అంటూ చాలా ఘాటుగా మనం రియాక్ట్ అయినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్స్ మీద కేటీఆర్ ఇదే రకంగా ట్వీట్స్ వార్ అనేది కొనసాగింది. హైదరాబాద్ పోలీస్ ని ఉద్దేశించి, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ ని ఉద్దేశించి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ని తెలంగాణ పోలీసులు నడుపుతున్నారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ ఇదే రకంగా రియాక్ట్ అవుతూ దిగ్విజయ్ సింగ్ పదే పదే తెలంగాణని డిఫేమ్ చేసే విధంగా, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డిఫేమ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ డైరెక్ట్ గా ఎటువంటి ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కేటీఆర్ ముందుగా రియాక్ట్ అయినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కేటీఆర్ ఒక కండిషన్ ఉంచారు. పదే పదే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి మేము ఈ రకంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చినది కేటీఆర్ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అందుకోసమే కేటీఆర్ చాలా గట్టిగా దిగ్విజయ్ సింగ్ ని టార్గెట్ చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. పొలిటికల్ గా ఇప్పుడు ఇంతవరకు పొలిటికల్ టర్న్ తీసుకోలేదు, ఇప్పుడు ఇక పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుందా అనేటువంటి ఒక అనుమానం అయితే ఈ ట్వీట్ల వార్ ద్వారా మనం గమనించవచ్చు. బిగ్గీ ట్వీట్ ని ఎలా చూస్తున్నారు? అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఇంకా చాలా మంది ఉంటారు, కేవలం ఫిల్మ్ స్టార్ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు తప్పితే మిగిలిన వాళ్ళని వదిలేస్తున్నారన్నా దాని మీనింగ్? ఖచ్చితంగా అదే రకంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా పొలిటికల్ గా ఎక్కడ కూడా రాలేదు. అటు స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన కొంత చర్చ నడిచింది, కొన్ని కాలేజీలు, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఆ తర్వాత అది నడుస్తున్న సందర్భంలోనే దాని కంటిన్యూషన్ లో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పాత్ర మొదలైంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులందరికీ సంబంధించి నోటీసులు రావడం, ఆ క్రమంలో విచారణ స్ట్రిక్ట్ ప్రత్యేకించి వారందరూ కూడా పిలిపించి విచారిస్తున్న క్రమాన్ని చూడొచ్చు. కానీ ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ మొత్తం వ్యవహారంలో కనిపించలేదు. కానీ దిగ్విజయ్ సింగ్ చేస్తున్నటువంటి టార్గెట్ దీని వెనకాల ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల పాత్ర ఉంది అన్నది దిగ్విజయ్ సింగ్ నేరుగా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి మొత్తం వ్యవహారంలో సాఫ్ట్ టార్గెట్ అనేటువంటి సినిమా ఇండస్ట్రీనే పరిమితం చేస్తారా, లేక ఆ టీఆర్ఎస్ పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా బయటికి లాగుతారా చూడాలి అంటూ
దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్య చూస్తే ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి ఆస్కారం ఉంది అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది దిగ్విజయ్ సింగ్ తన మాటల ద్వారా తన ట్వీట్ ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. రైట్, గతంలో కూడా దిగి ఒక ట్వీట్ ద్వారా అంటే పోలీసులపై కావచ్చు, తెలంగాణ పోలీసులకు సంబంధించి యాంటీగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల వారసులకు సంబంధించి ఒక పెద్ద ట్వీట్ దుమారం రేపే విధంగానే ఉంది ఈ ట్వీట్. నిజంగానే ఒకవేళ ఈ డ్రగ్స్ లింకులకు సంబంధించి దిగి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎంత ధైర్యంగా పోస్ట్ చేయడం చూస్తుంటే? ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయిన తర్వాత మీరు రాజకీయంగా గట్టి చెప్తారు, వయసు రీత్యా మీరు తప్పుకుంటే మంచిది రాజకీయాల నుంచి అని చెప్పి ఇంత పెద్ద వ్యాఖ్య కేటీఆర్ చేసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇప్పుడు బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది. అదర్వైజ్ ఆయన ఏదో గట్టి తప్పి నిజంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా అంగీకరించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక స్పష్టమైనటువంటి ఎలిగేషన్ పెట్టారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల పాత్ర ఉంది అని చెప్పి. దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఖచ్చితంగా కేటీఆర్ అనేటువంటి మాటలు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి కంటిన్యూషన్ ఉండి తీరాల్సినటువంటి బాధ్యత నైతికంగా ఒకవేళ తన దగ్గర ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మీడియాకి చెప్పాల్సినటువంటి బాధ్యత, లేక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించాల్సినటువంటి బాధ్యత దిగ్విజయ్ సింగ్ మీద ఉంది. ఎందుకంటే ఊరికే వైల్డ్ లొకేషన్ లాగా ఊరికే గాలి మాటల్లాగా లేకపోతే ఏదో ఒక జస్ట్ లైక్ దట్ ఒక ఎలిగేషన్ కోసం ఎలిగేషన్ అన్నట్టు ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణ కోసం ఆరోపణ అన్న రీతిలో ఒక ట్వీట్ దట్టు దిగ్విజయ్ సింగ్ లాంటి పెద్ద మనిషి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేస్తున్న సందర్భంలో దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన బయటపడాలి. అదర్వైజ్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఈ వ్యవహారాన్ని మాత్రం చూడొచ్చు. రైట్ మురళీకృష్ణ, ఒకవేళ రెండు యాంగిల్స్ లో ఒకవేళ ఆలోచిస్తే ఎప్పుడు ఒకరి క్రైమ్ ఇంకొక క్రైమ్ తో కంపేర్ చేయడం కరెక్ట్ కదా, బికాస్ ఇండైరెక్ట్లీ దే ఆర్ అర్జింగ్ దెమ్ టు లీవ్ దీస్ క్రిమినల్స్. అంటే ఒకవేళ ఆ క్రైమ్ ఆ క్రిమినల్స్ అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ క్రిమినల్స్ కూడా వదలడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వీళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళ పేర్లు బయటకు వస్తే, ఒకవేళ నిజంగానే ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్ వాళ్ళకి సంబంధించిన పేర్లు బయటకు వస్తే, పొలిటికల్ లీడర్ వాళ్ళ పేర్లు బయటకు వస్తే దాన్ని డీల్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఇంట్రాగేట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగానే ఉందా తెలంగాణ ప్రభుత్వంలో? ఖచ్చితంగా ఆ విషయంలో, ఎందుకంటే ఒక కేసుని కంపేర్ చేయడానికి వీల్లేదు. ఒక కేసుకి లేకపోతే ఒక తప్పుకి మరో తప్పు పరిష్కారం ఎప్పటికీ కానే కాదు. ఈ కేసే, ఆ కేసే, ఇంకో కేసే, దాన్ని సెపరేట్ గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కెల్విన్ అనేటువంటి వారి వెనకాల కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారా, లేక వారి ద్వారా కొంత కాలేజీలకో లేకపోతే మరికొన్ని కార్పొరేట్ సంస్థలకో ఈ డ్రగ్స్ అనేది సరఫరా అవుతుందా, లేక దాని వెనకాల కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలాలి. ఎందుకంటే ఒక్క సెక్షన్ మాత్రమే, కేవలం మీడియాలు మాత్రమే లేకపోతే ఒక ఇండస్ట్రీని మాత్రమే, కార్పొరేట్ కాలేజీలు మాత్రమే, కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే టార్గెట్ చేయడానికి వీల్లేదు. వారి వెనకాల కనుక కెల్విన్ వెనకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్య. దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్య కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణగా మాత్రమే కేటీఆర్ కొట్టిపారేస్తున్న సందర్భంలో ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మీద ఒక నైతిక బాధ్యత ఉంది. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టాలి. దీని వెనకాల రాజకీయపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే అధికార పార్టీ డైరెక్ట్ గా ఆయన ఆరోపిస్తున్నటువంటి విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి పాత్ర ఉంటే అది ఏ రకంగా ఉంది అనేది కూడా ఇప్పుడు ఆయన కొంత సమాచారాన్ని మీడియా కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ ఇవ్వాలి. అదర్వైజ్ లేకపోతే కేవలం ఒక ఆరోపణ కోసం ఆరోపణ, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక జస్ట్ ఒక వేగ్ ఎలిగేషన్ లాగా ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా దిగ్విజయ్ సింగ్ కూడా బాధ్యత ఉంది అని మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇది దిగ్విజయ్ సింగ్ ట్వీట్ అండ్ కేటీఆర్ దానికి సంబంధించిన రియాక్షన్ చాలా హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఫిల్మ్ స్టార్స్ నే సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారన్న మీనింగ్ వచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి, వారి వారసులకు సంబంధించి, బిజినెస్ పీపుల్ వారసులకు సంబంధించి ఒకవేళ పేర్లు బయటకు వస్తే నిజంగానే పోలీసులు వాళ్ళ పేర్లు బయట పెడతారా, ఇన్వెస్టిగేషన్ చేస్తారా అంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక ట్వీట్ దుమారం రేపుతోంది. దానికి కౌంటర్ గా కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. వయసుకు తగ్గ పనులు చేసుకుంటే బెటర్ అని రిటైర్మెంట్ కు సంబంధించి ఆయన ఒక ట్వీట్ ఘాటుగానే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. లెట్స్ సీ, కేవలం పోలీసులు కేవలం సాఫ్ట్ టార్గెట్ గా ఉన్న ఫిల్మ్ స్టార్స్ వైపే మొత్తం ఫోకస్ పెట్టారా, లేకపోతే కెల్విన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో ఒకవేళ కెల్విన్ కాల్ లిస్ట్ లో ఒకవేళ నిజంగానే ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్ వాళ్ళ పేర్లున్నా, రాజకీయ నేతల వారసుల పేర్లున్నా బయట పెడతారా, వాళ్ళపై కూడా ఇంట్రాగేట్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ గా మారింది.